ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు నేరాల నియంత్రణకు స్వయం సహాయక సంఘాల ప్రతినిధుల సహకారం తీసుకుని సహచరి పేరిట వారికి పోలీసు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. నేరాల నియంత్రణతో పాటు పోలీసు చట్టాల అవగాహనకు సంబంధించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్థిక స్వాతంత్ర్యం కలిగి ఉన్న స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను నేర నియంత్రణలో భాగస్వాములుగా చేసి వారికి పోలీసు చట్టాలపై అవగాహన కల్పించి నేరాల కట్టడికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. బస్తీలు, కాలనీల్లో ఉన్న శాంతి భద్రత సమస్యతో పాటు మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగం, మహిళలపై జరుగుతున్న గృహహింస, అమ్మాయిలపై జరిగే వేధింపులను కట్టడి చేసేందుకు సహచరి సహకారం లభిస్తోందని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్హెచ్జి విమెన్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లీడర్స్, వాళ్ళు ఆల్రెడీ ఆర్థిక స్వాతంత్రం పొంది ఉన్నారు. అట్లా ఆర్థిక స్వాతంత్రం పొంది ఉన్న మహిళలందరికీ కూడా ఇప్పుడు మనము నేర నిరోధించడంలో, తర్వాత పోలీస్ కి సహకరించడంలో, వాళ్ళ బస్తీల్లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి కొంత చట్టం తెలుసుకొని పోలీస్ కి సహాయం కావాలన్న ఒక ఉద్దేశంతో వీళ్ళందరికీ సహచరి అన్న నామకరణం చేసి ప్రతి బస్తీలో ఉన్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లీడర్స్ ఉన్నారో, వాళ్ళని మా పోలీసుల విధులలో భాగంగా మెప్మా సహాయంతో చేర్చుకోవడం జరిగింది. ఆ చేర్చుకునే కార్యక్రమంలోనే పోలీసులు ఏ రకంగా విధులు పోలీస్ స్టేషన్లలో నిర్వహిస్తారు, ఏ రకంగా వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ని వీళ్ళు పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని రావచ్చు, తర్వాత అట్లే నేర నివారణ, ఎస్పెషలీ డ్రగ్స్ అనుకోండి, సైబర్ నేరాలు అనుకోండి, ట్రాఫిక్ నియంత్రణ అనుకోండి, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ నియంత్రణ అనుకోండి, నివారణ, వీళ్ళన్నిటిలో కూడా మాతో పాటు ఎలా ప్రివెంటివ్ యాక్టివిటీ చేయొచ్చో వాళ్ళకు నేర్పించడానికి వీళ్ళందరినీ సహచరి అని నామకరణం చేస్తున్నాము. వాళ్ళకు చట్టాల గురించిన అవగాహన కల్పించడానికి, ముఖ్యంగా అన్ని రకాల చట్టాలు, పిల్లలు, స్త్రీలు, ముసలి వాళ్ళు, ఇదే కాకుండా నేను పైన చెప్పిన అన్ని నేరాలకు సంబంధించి వాళ్ళకు కొంత లా గురించి లీగల్ గా చెప్పడం, ఆ తర్వాత పోలీస్ అంటే భయం పోగొట్టడం, ఏదైనా ఒక సమస్య వాళ్ళ బస్తీల్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ కి ఎలా తీసుకొని రావచ్చు అన్న ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్హెచ్జి విమెన్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లీడర్స్, వాళ్ళు ఆల్రెడీ ఆర్థిక స్వాతంత్రం పొంది ఉన్నారు. అట్లా ఆర్థిక స్వాతంత్రం పొంది ఉన్న మహిళలందరికీ కూడా ఇప్పుడు